ఇక అనంతపురం జిల్లాలో పేదలకు విద్య, వైద్యం, ఉపాధి, గృహ నిర్మాణం వంటి సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కు ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ ఆలస్యం కావడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. విదేశీ నిధుల సేకరణకు అనుమతించే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రిజిస్ట్రేషన్ పునరుద్ధరించాలని జిల్లా వ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయి. జిల్లాలో తాజా పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ ఫోన్లో అందిస్తారు. నరేష్, ఆర్డీకి సంబంధించి ఎఫ్సిఆర్ఏ రెగ్యులేషన్ ప్రక్రియ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అసలు కారణం ఏంటి? ఇది ఆర్డిటి సంస్థ అనేది అనంతపురం జిల్లా పేద ప్రజల పెన్నిది, లేకపోతే బీద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చెప్పొచ్చు. అనంతపురం జిల్లాలో ఈ ఆర్డిటి సంస్థ చేయని సేవ అంటూ ఏదీ లేదు. ఇది విద్యాపరంగా వైద్యము, ఉపాధి, గృహ నిర్మాణం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించి ఆర్డిటి సంస్థ అనంతపురం జిల్లాలో ఎంతో మందికి సేవలు అందించింది. ఇది ప్రస్తుతం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది. ఈ నిలిపేసిన తరుణంలో అనంతపురం జిల్లాలో పేద ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి మాకు ఆర్డిటి సంస్థ సేవలు పునరుద్ధరించాలని ఎప్పటికప్పుడు ధర్నాలు చేస్తూ నిరసన తెలియజేస్తూ సేవ్ ఆర్డిటి అనే నినాదాలతో జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో కూడా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, దళిత సంఘాలు, వాల్మీకి సంఘాలు ఎవరైతే ఆర్డిటి సంస్థ ద్వారా లబ్ధి పొందినారో వాళ్ళందరూ వచ్చి సేవ్ ఆర్డిటి నినాదాలతో ఎప్పటికప్పుడు ధర్నాలు చేస్తూనే వస్తున్నారు. అయితే ఈ ఎఫ్సిఆర్ఏ నిధుల పునరుద్ధరణ అనేటువంటిది పూర్తిగా కేంద్రం చేతుల్లో ఉంది. ఈ ఎఫ్సిఆర్ఏ నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఒత్తిడి తీసుకొని వస్తా ఉంది. దీని విషయమై రీసెంట్ గా మనకు చూసుకున్నట్లయితే అసెంబ్లీలో రాప్తాడ్ ఎమ్మెల్యే మా సునీత గారు, తర్వాత మడక్షిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు కూడా ఈ ఆర్డిటి సంస్థ సేవలు పునరుద్ధరించాలని, దీని ద్వారా అనంతపురంలో ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని మనకు రీసెంట్ గా కూడా కేంద్రంకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే పేద ప్రజలైతే అనంతపురం జిల్లాలో ఎంతో మంది లబ్ధి పొందిన వారు దీని గురించి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రులు, క్రీడా మైదానాలు, విద్యా సంస్థలు ఇట్లాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ ఆర్డిటి అనంతపురం జిల్లాలో ఉండే పేద ప్రజలను ఎంతో మందిని ఆదుకుంది. ఈ సేవల్ని తిరిగి పునరుద్ధరించే వరకు మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తాము. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, అధికారులు కూడా దీన్ని స్పందించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఎఫ్సిఆర్ఏ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించి మాకు సహకరించాలని ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. దీని విషయమై ఇంకా మనకు ఇటీవల చూసుకున్నట్లయితే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతినిధులు కూడా కేంద్రంలో అమిత్ షాని కూడా కలిసి ఈ ఎఫ్సిఆర్ఏ నిధులు తిరిగి మంజూరు చేసి వారికి ఆర్డిటి సేవలు పునరుద్ధరిస్తే బాగుంటుందని చూస్తున్నారు. అదేవిధంగా ఈ ఆర్డిటి నిరసన కార్యక్రమాల్లో జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, వైసీపీ ఇట్లాంటి పార్టీలు అతీతంగా వచ్చి మన ఆర్డిటి సంస్థ సేవలు పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. ఇది అనంతపురం జిల్లాలో పార్టీలకు సంబంధించిన విషయం కాదు. ఇది అనంతపురం జిల్లా వాసుల భాగోద్వేగమని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా అనంతపురం ప్రజలకి సేవలు అందించే విధంగా ఆర్డిటి సంస్థ ఉంది కాబట్టి దీన్ని తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద, అందరి నాయకుల మీద, లేకపోతే అందరి అధికారుల మీద ఉందని చెప్తున్నారు. రైట్ నరేష్, అయితే ఈ ఆర్డిటి వివాదంపై మన విద్యార్థులు సంఘాలు ఏమంటున్నాయి? సేమ్ ఇదే, ప్రతిరోజు కూడా కలెక్టర్ ఆఫీసుల ఎదురుగా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట జిల్లా నలుమూలల్లో ప్రతి చోట కూడా విద్యార్థి సంఘాలు, విద్యా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు వీళ్ళంతా కూడా ప్రతిరోజు ధర్నాలు చేస్తూ సేవ్ ఆర్డిటి ఇప్పుడు ముఖ్యంగా విద్యార్థి సంఘాల విషయం చూసుకున్నట్టయితే రూరల్ ఏరియాల్లో ఉండే బడుగు బలహీన వర్గాల పిల్లలందరినీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ జర్మన్ లాంగ్వేజ్లు నేర్పించి, ఫారిన్ లాంగ్వేజ్లు ఏవైతే ఉన్నాయో జర్మను, ఫ్రెంచ్, స్పెయిన్ ఇట్లాంటి భాషలు నేర్పించి ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ఎంతో మంది యువతను ప్రోత్సహించి ఈ ఆర్డిటి సంస్థ ద్వారా ఒక ఫారిన్ లాంగ్వేజెస్ సెంటర్ను కూడా నియమించింది. అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ, ప్రతి రూరల్ ఏరియాలో కూడా ఒక ఆర్డిటి స్కూల్ కట్టించి ఆర్డిటి స్కూల్ ద్వారా ఎంతో మందికి పేద ప్రజలకి బట్టలు,
ఇవేవైతే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో చదువుకు సంబంధించినవి అవన్నీ కూడా సహాయం చేసి ఇప్పటికి కూడా ప్రతి ఊర్లోనూ ఏదో ఒక యాక్టివిటీ అయినా ఆర్డిటి చేసే ఉంటుంది. విద్యా సంస్థలకు ముఖ్యంగా ఎంతో తోడ్పడింది. అనాథ ఆశ్రమాలు కట్టించింది. ఆర్ఫన్ చిల్డ్రన్లకి ఎంతో మంది కూడా ఈ అనాథ పిల్లలకి తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా ఆ ఆర్డిటి సంస్థ ఎంతో సహాయం చేసింది. ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు చదివించి, అంతేకాకుండా చిన్నప్పటి నుంచి అనాథలైతే వాళ్ళని చేరదీసి వాళ్ళకి ఎంతో విద్యాపరంగాను వైద్యపరంగాను వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్ని కూడా అందించి సకాలంలో ఎన్నో సేవలు చేసింది. ఆర్డిటి ద్వారా మేలు పొందని గ్రామం అంటూ అనంతపురం జిల్లాలో ఉండదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ నరేష్.